అహ్మదాబాద్లో మరోసారి ఎస్ఆర్హెచ్ పై విశ్వరూపాన్ని చూపించారు గుజరాత్ టైటన్స్. అహ్మదాబాద్లో ఎస్ఆర్హెచ్ ఇంతవరకు జీటీ పైన గెలవలేదు. 82 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ పై ఘన విజయాన్ని సాధించారు గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ గెలుపుతో జీటీ టేబుల్ టాపర్ అయిన ఆర్సీబీని తొక్కేసి 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన మొదటి టీంగా రికార్డుని సృష్టించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. జీటీ బౌలింగ్ తో ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించారు. కేవలం 14.5 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించి మరో విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. జీటీ నుండి ఇలాంటి కంబ్యాక్ ని అసలు ఎవరు ఊహించి ఉండరు. ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ని ముప్పతిప్పలు పెట్టారు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన జీటీ 168 పరుగులు చేసి 5 వికెట్ల నష్టపోయారు. సాయి సుదర్శన్ 61 పరుగులు, శుభ్మన్ గిల్ 5 పరుగులు, జాస్ బట్లర్ 7 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేశారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 86 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ట్రావిస్ హెడ్ 0కే పెవిలియన్ చేరాడు. అభిషేక్ శర్మ 6 పరుగులు, ఇషాన్ కిషన్ 11 పరుగులు, క్లాసెన్ 14 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 2 పరుగులు. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడి ఓటమి పాలైపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్తో జీటీని 168 పరుగులకే కట్టడి చేసిన బ్యాటింగ్లో విఫలం అవడం వల్ల ఘోర ఓటమి పాలైంది. మొహమ్మద్ సిరాజ్, రబాడా ఇద్దరు కలిసి పవర్ ప్లేలోనే విధ్వంసం చేశారు. అసలు జీటీ ఎస్ఆర్హెచ్ని ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ వేదికగా మ్యాచ్ జరిగింది. జీటీ నుండి మొదటగా బ్యాటింగ్ చేయడానికి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లు వచ్చారు. 1.1 ఓవర్ల దగ్గర సాయి సుదర్శన్ 4తో తన ఖాతాని మొదలు పెట్టాడు. 1.5 ఓవర్ల దగ్గర శుభ్మన్ గిల్ 4తో తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. 2.2 ఓవర్ల దగ్గర శుభ్మన్ గిల్ తన వికెట్ ని కోల్పోయాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసి ప్రఫుల్ హింగే బౌలింగ్ లో క్లాసెన్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. దీంతో ఎస్ఆర్హెచ్ కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జాస్ బట్లర్ 11 బంతుల్లో 7 పరుగులు చేసి 5.1 ఓవర్ల దగ్గర తన వికెట్ ని కోల్పోయాడు. ప్రఫుల్ హింగే బౌలింగ్ లో ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నిశాంత్ సింధు 4తో 6తో తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జీటీ 34 పరుగులు చేసి 2 వికెట్ల నష్టపోయారు. ఈ సీజన్ లో జీటీ పవర్ ప్లేలో చేసిన అతి తక్కువ స్కోర్ ఇదే. ఎస్ఆర్హెచ్ కట్టదిట్టమైన బౌలింగ్ తో జీటీని కట్టడి చేశారు పవర్ ప్లేలో. పవర్ ప్లేలో ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్లు వికెట్లను సాధించారు ఎస్ఆర్హెచ్. జీటీ బలం మొత్తం టాప్ ఆర్డర్ ముగ్గురే. మిడిల్ ఆర్డర్ లో జీటీ అంత బలంగా లేదు. నిశాంత్ సింధు, సాయి సుదర్శన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్న టైంలోనే 9.3 ఓవర్ల దగ్గర నిశాంత్ సింధు వికెట్ ని సాధించింది ఎస్ఆర్హెచ్. 14 బంతుల్లో 22 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో క్లాసెన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. దీంతో 38 పరుగుల పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన వాషింగ్టన్ సుందర్ రాగానే 4తో తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి జీటీ 68 పరుగులు చేసి 3 వికెట్లు నష్టపోయారు. 13.2 ఓవర్ల దగ్గర సాయి సుదర్శన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 52 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిసి 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 50 పరుగుల పార్ట్నర్షిప్ ని పూర్తి చేసుకున్నారు. 16.2 ఓవర్ల దగ్గర సాయి సుదర్శన్ తన వికెట్ ని కోల్పోయాడు. 44 బంతుల్లో 61 పరుగులు చేసి సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో ప్రఫుల్ హింగే పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. సెట్ అయి ఉన్న సాయి వికెట్ ని తీసి జీటీ స్పీడ్ కి బ్రేకులు వేశారు ఎస్ఆర్హెచ్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు హోల్డర్. వాషింగ్టన్ సుందర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసిన వెంటనే అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి జీటీ 168 పరుగులు చేసి 5 వికెట్ల నష్టపోయారు. 169 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్కి ఇచ్చింది జీటీ. ఎస్ఆర్హెచ్ నుండి మొదటగా బ్యాటింగ్ చేయడానికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు వచ్చారు. ట్రావిస్ హెడ్ 3 బంతుల్ని ఫేస్ చేసి 4వ బంతికి తన వికెట్ ని కోల్పోయాడు. మొహమ్మద్ సిరాజ్ జీటీకి మొదటి బ్రేక్ త్రూని అందించాడు. ట్రావిస్ హెడ్ 0కే పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు ఇషాన్ కిషన్. మొహమ్మద్ సిరాజ్ డాట్ బాల్స్ తో ఒక వికెట్ ని తీసి మొదటి ఓవర్లో ఎస్ఆర్హెచ్ కి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. రెండో ఓవర్ మొదటి బంతిని 6 కొట్టి తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు అభిషేక్ శర్మ. 1.4 ఓవర్ల దగ్గర అభిషేక్ శర్మ తన వికెట్ ని కోల్పోయాడు అన్ఫార్చునేట్లీ. ఇద్దరు డేంజరస్ ఓపెనర్ బ్యాటర్ల వికెట్లను సాధించారు జీటీ. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు స్మరణ్. 3.1 ఓవర్ల దగ్గర ఇషాన్ కిషన్ వికెట్ జీటీకి దొరికింది. 7 బంతుల్లో 11 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో జాస్ బట్లర్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాటర్లు కుప్పకూలిపోయారు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన క్లాసెన్ 4తో తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. 5.5 ఓవర్ల దగ్గర స్మరణ్ తన వికెట్ ని కోల్పోయాడు. 15 బంతుల్లో 9 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో శుభ్మన్ గిల్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సాహిల్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 34 పరుగులు చేసి 4 వికెట్లను నష్టపోయారు. జీటీ పవర్ ప్లేలో డామినేట్ చేస్తూ వరుస వికెట్లను సాధించారు. 9.4 ఓవర్ల దగ్గర సాహిల్ అరోరా తన వికెట్ ని కోల్పోయాడు. 13 బంతుల్లో 16 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో జాస్ బట్లర్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 56 పరుగులు చేసి 5 వికెట్లను నష్టపోయారు. 10.1 ఓవర్ల దగ్గర క్లాసెన్ వికెట్ జీటీకి దొరికింది. 16 బంతుల్లో 14 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ లో జాస్ బట్లర్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. వరుస వికెట్లు కోల్పోతూ ఎస్ఆర్హెచ్ పీకర్లతో కష్టాల్లో పడింది. జీటీ బౌలింగ్ తో అదరగొడుతున్నారు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు ప్యాట్ కమిన్స్. 10.4 ఓవర్ల దగ్గర నితీష్ కుమార్ రెడ్డి 4 బంతుల్లో 2 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన శివన్ కుమార్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు ప్రఫుల్ హింగే. 13.4 ఓవర్ల దగ్గర ప్యాట్ కమిన్స్ 19 పరుగులు చేసి తన వికెట్ ని కోల్పోయాడు. ప్రఫుల్ హింగే 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 14.5 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించారు జీటీ. 82 పరుగుల తేడాతో విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ గెలుపుతో జీటీ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా 16 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఓటమితో ఎస్ఆర్హెచ్ 14 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది.